దేవుని సేవలోకి వచ్చిన దైవజనుడు, మన ఆత్మీయ నాయకుడు దగ్గర దాపుగా 3,000 మంది సంఘం ఉన్నప్పుడు, ఎన్ని వేల మంది? 3,000 మంది సంఘం చిలకలూరిపేటలోనే, అప్పట్లోనే అతిపెద్ద సంఘం. చిలకలూరిపేటే కాదు, పలు ప్రాంతాల్లో అప్పట్లో 3,000 మంది ఆత్మల్ని సంపాదించిన తర్వాత ఒకరోజు ఉన్నట్టు ఉండి సడన్గా బ్యాగ్కి బట్టలు పెట్టుకొని ఫోన్ ఇంట్లో పడేసి ఎవ్వరికీ చెప్పకుండా బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోయాడు. వెతుకుదామంటే ఫోన్ లేదు, ఎక్కడికి వెళ్ళాడో అడ్రస్ తెలియదు. మొత్తానికి వెళ్ళాడు. 4 రోజుల తర్వాత వచ్చాడు. వస్తూ ఒక పాట రాసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మేము అడిగాం, ఎందుకు వెళ్ళారు, ఏం జరిగింది అని ఆరా తీస్తే దైవజనుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుణ్ణి సంతోష పెట్టాలని, దేవుడు ఆనందపడతాడని, ప్రజలకు మేలు కలుగుతుందని దేవుని సేవకు వచ్చి జీవితాన్ని అంకితం చేసి నా సమయాన్ని, నా మనసును, నా శక్తి అంతటిని దేవుని సేవలో ఖర్చు పెట్టాను. 3,000 మంది ఆత్మల్ని దేవుని కొరకు సంపాదించుకోగలిగాను. ఈ 3,000 మందిని సంపాదించిన తర్వాత దేవుడు ఎందుకో నాకు దూరం అయ్యాడు అనిపించింది. ఆ ఆత్మీయ స్పర్శ నా హృదయానికి కలగట్లా. మాట్లాడుతున్నా, పాడుతున్నా, కానీ నా తండ్రితో గడుపుకోవడానికి నాకు అవకాశం దొరకట్లా. అందుకే ప్రయత్నించి విసికి వేసారిపోయి, యేసయ్యా, నాకు ఈ లోకంలో ఏది నీకంటే ముఖ్యమైనది కాదు. ఆఖరికి నువ్వు ఇచ్చిన ఈ సంఘ బిడ్డలు ఉన్నారే, వీళ్ళు కూడా నీకంటే నాకు విలువైన వాళ్ళు కాదు. నాకు నువ్వు కావాలి. నువ్వు మాట్లాడితేనే తిరిగి వస్తా, లేకపోతే నేను తిరిగి ఇంటికి రానని వెళ్ళి కూర్చొని ప్రార్థనలో ఉండి నాతో మాట్లాడయ్యా అని కనిపెడితే దేవుడు దర్శించి మాట్లాడాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వస్తూ రాసిన పాట, యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, కాలాలు మారిపోతున్నా నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా నిన్ను చేరలేకపోతున్నా, యేసు నీ కోసం వెదికే నా ప్రాణం. వేకువ కోసం కావలివాడు వేచి ఉన్నట్టు నీ కోసం కాచుకొని ఉన్నానయ్యా. నువ్వు దగ్గరున్నట్టుగానే ఉంది, కానీ ఈ సంఘం, ఈ బాధ్యతలు నన్ను నీ దాకా రానివ్వట్లేదు. ఇంకున్నది ఒక్కటే, నువ్వు నన్ను వచ్చి కలుసుకొని నన్ను నీతో పాటు అడుగు ముందుకు వేయించకపోతే కన్నీళ్ళల్లోనే నేను ఉంటాను, ఓ కలలా ముగిసిపోతాను అని రాసుకొని వచ్చి మనకి ఏమని మాదిరిస్తున్నాడో తెలుసా? దైవ జనాంగమా, నీ ఎదుట కూర్చున్న 30, 300, 3,000 అంతకంటే మించిన సంఘం నీకు ఉన్నా లేకపోయినా నీ మనసు దేవునితో మమైక్యమై ఉండాలి. ఆయనతో అంటు కట్టబడిన జీవితం ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక.